రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక సోదాలు కలకలం రేపాయి. డీఎస్పీ ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడులు దాదాపు 4 గంటల పాటు కొనసాగాయి. కార్యాలయంలోని కీలక రికార్డులు, భూ సంబంధిత డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలో పలు పత్రాల్లో తేడాలు, అవకతవకలు ఉన్నట్లు గుర్తించినట్లు డీఎస్పీ ఆనంద్ వెల్లడించారు. తహసీల్దారు రవీందర్ దత్తును తనిఖీ చేయగా కొంత నగదు లభించినట్లు అధికారులు తెలిపారు. కార్యాలయంలోని సిబ్బందిని ప్రశ్నిస్తూ కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాలతో తహసీల్దారు కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఒక సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో మాకు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ ప్రకారము ఇక్కడ మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, చెకింగ్ అనేది నడుస్తూ ఉంది. ఇంకా ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు సే ఎనీథింగ్ నౌ. ఒక 2 డీవియేషన్స్ మేము ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. ఒక 3-4 డీవియేషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా మేము నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుందని నడుస్తూ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పగలుగుతాను. కొన్ని డీవియేషన్స్, కొన్ని వయలేషన్స్, కొన్ని నోటీస్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఎలిగేషన్స్ అంటే కంప్లైంట్స్ ప్లస్ బయట మిగతా ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కలిపి ఇక్కడ మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయడానికి లేదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను.